బంగాళాఖాతంలో ఏర్పడ్డ వరుస అల్పపీడనాలతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. అన్నదాతలకు, సామాన్య పౌరులకు తీరని నష్టాన్ని కలిగించాయి. ఖరీఫ్ తొలి రోజుల్లోనే ఈ స్థాయిలో వర్షాలు కురవడం గత 5 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఇదిలా ఉంటే ధవళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సర్కార్ ఏకంగా 5 హెలికాప్టర్లు వినియోగించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. వర్షం కారణంగా తెలంగాణలోని 7 జిల్లాలు, కోస్తాంధ్రలోని 3 జిల్లాలు తీవ్ర స్థాయిలో నష్టపోయాయి. భారీగా ఆస్తి నష్టం, పంట నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగింది. వర్షం దాటికి దాదాపు 3 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు అధికారులు. వానల వల్ల తూర్పు గోదావరి జిల్లాలో అరటి తోటలు, పశ్చిమ గోదావరి జిల్లాలో చెరుకు తోటలు, నిజామాబాద్ జిల్లాలో సోయా, పసుపు, చెరుకు పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఊళ్లకు ఊళ్లే రహదారులు కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఆటంకాలు కొనసాగుతున్నాయి. భద్రాచలం రెవెన్యూ డివిజన్లో 300 గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. మొత్తానికి వరుసగా అల్పపీడనాలతో రాష్ట్రంలోని పలు జిల్లాలను నిండా ముంచాయి.